మంత్రి దాడిశెట్టి రాజా రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ అన్నవరం పాదయాత్ర. కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సూరవరం గ్రామ వైసీపీ కార్యకర్తలు మంత్రి దాడిశెట్టి రాజా రానున్న ఎన్నికలలో ఘన విజయం సాధించాలని కోరుతూ అన్నవరం సత్యదేవుని సన్నిధికి శుక్రవారం పాదయాత్రగా బయలుదేరారు. కాకినాడ జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు గంటా చక్రారావు ఆధ్వర్యంలో కొత్త సురవరం కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు గంటా చక్రారావు మాట్లాడుతూ రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కావాలని, తన అభిమాన నేత రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో మూడోసారి ఘన విజయం సాధించి మరోమారు మంత్రి కావాలని కోరుతూ కార్యకర్తలతో కలిసి అన్నవరం సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కొత్త సురవరం గ్రామ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. जय राजा जय राजा जय राजा जय राजा जय जगन जय जगन जय जय जगन जय जगन जय राजा जय राजा जय जय राजा जय राजा స్టార్ట్. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ఎన్ఆర్ గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే కార్యకర్తలు 50 మంది అన్నవరం నుండి అన్నవరం వరకు పాదయాత్ర ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన దాడిశెట్టి రాజన్న గారు మూడోసారి ఘన విజయంతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మంచి మినిస్టర్ పదవులు ఆశించాలని మేమందరం ఆశిస్తూ మన తుని నియోజకవర్గ ప్రజలకి ఎంతో మేలు జరగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం, దాడిశెట్టి రాజన్న ప్రభుత్వం రావాలని మేమందరం కలిసి అన్నవరం వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. అలాగే రెండోసారి జగన్ గారిని సీఎంగా చేయాలని, మూడోసారి మన దాడిశెట్టి రాజా గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో 40,000 మెజార్టీతో గెలిపించుకోవాలని, మన నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలంటే మళ్ళీ దాడిశెట్టి రాజన్న రావాలని కోరుకుంటూ పాదయాత్ర స్టార్ట్ చేశాం. జై జగన్.